పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ కూడా మొదలైపోయింది. ఇక రిజల్ట్ ఎలా ఉండబోతోంది అన్న దానిపై 5 రాష్ట్రాల రాజకీయ నేతల గుండెల్లో లబ్ డబ్ మొదలైంది. బెంగాల్, అస్సాం, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి ఇలా స్టేట్ ఏదైనా హీట్ మాత్రం సేమ్. ప్రచారం నుంచి ఓటింగ్ దాకా 5 రాష్ట్రాల్లోనూ థ్రిల్లింగ్ పోల్ ట్రెండ్ సాగింది. తమిళనాడు, బెంగాల్లో పాత రికార్డులను బద్దలు కొడుతూ ఓటింగ్ శాతం నమోదైంది. మరి ఓటరు తీర్పు కూడా దేశ రాజకీయాలు బద్దలయ్యేలా ఉంటుందా? ఎస్ఐఆర్ ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? ఇండియా మొత్తం ఇప్పుడు ఈగర్గా వెయిట్ చేస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై అప్పుడే లెక్కలేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా ఎగ్జాక్ట్ పోల్స్ మీదే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. 5 రాష్ట్రాల్లో సాగిన పోలింగ్ ట్రెండ్స్ చూశాక ఏ రాష్ట్రంలో ఎలాంటి ఫలితం వస్తుంది, ఎవరికి ఎడ్జ్ ఉంటుంది, ఎవరికి ఎండ్ కార్డ్ పడుతుందనే డిస్కషన్ మొదలైంది. ఫలితాలు ఎలా వస్తాయనేది పక్కన పెడితే క్యాంపెయిన్ లో కనిపించిన హీట్, పోలింగ్ లో కనిపించిన ట్రెండ్ 5 రాష్ట్రాల రాజకీయాలను ఎన్నడూ లేనంత రసవత్తరంగా మార్చేసిందనేది మాత్రం నిజం. అందుకోసమే ఇండియా మొత్తం ఇప్పుడు 5 స్టేట్స్ ఎలక్షన్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తోంది. మరి బెంగాల్లో కమల్ షో చూస్తామా? తమిళనాడు కొత్తదనం కోరుకుంటుందా? కేరళం తీర్పు మార్పు వైపు ఉంటుందా? అస్సాం, పుదుచ్చేరి రిజల్ట్స్ షాక్ ఇస్తాయా? ఈ దేశమంతటా ఎన్నికలొస్తే ఎంత పొలిటికల్ హీట్ ఉంటుందో ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు కూడా దాదాపుగా అంతే హీట్ కనిపించింది. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు, కేరళం ఎన్నికలు సమ్మర్ హీట్ ని మించిన పొలిటికల్ హీట్ ని చూపించాయి. ఇప్పుడు దాన్ని మించి రిజల్ట్ ఉత్కంఠను పెంచుతోంది. 5 రాష్ట్రాల్లో 824 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఫేవర్ ఎవరికి అనేది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. ముఖ్యంగా మన పక్క పొరుగు రాష్ట్రం తమిళనాడులో డిఎంకే డబుల్ ధమాకా కనిపిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. డిఎంకే, అన్నా డిఎంకే మధ్యలోకి ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకే వచ్చి చేరింది. డిఎంకే అధికారాన్ని నిలబెట్టుకుంటుందా, టీవీకే పార్టీ ఏమైనా మ్యాజిక్ చేస్తుందా అనేదే అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది. తమిళనాడులో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ స్థాయిలో 85% పైగా ఓటింగ్ నమోదైంది. స్వతంత్ర భారతంలో ఆ రాష్ట్రంలో ఇదే అత్యధిక పోలింగ్ శాతం. అయితే హీరో విజయ్ టీవీకే పార్టీతో రంగంలోకి రావటంతో ఈసారి ఎన్నికల ఫలితాలపై అంతటా ఆసక్తి నెలకొంది. ఈసారి పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమా లేక సంక్షేమ పథకాలకొచ్చిన మద్దతా అనేది ఇప్పుడు చర్చనీయాంశం మారింది. సీఎం స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే కూటమి వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టాలని గట్టిగా ట్రై చేసింది. పటిష్టమైన క్యాడర్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నార్త్ తమిళనాడులో కూటమి పార్టీలు బలంగా ఉండడంతో డిఎంకేకు కలిసొచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలున్నాయి. అయితే ప్రభుత్వంపై ప్రజల్లో ఉండే సహజ వ్యతిరేకత, యూత్ ఓటర్లపై టీవీకే ప్రభావంతో కొంత ఓట్లు చీలిపోయి ఉండొచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి. దాంతో డిఎంకే గెలిచే సీట్లలో కొంత తేడా రావచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక అన్నా డిఎంకే కూడా పళనిస్వామి నాయకత్వంలో చావో రేవో అనేలా ఈ ఎన్నికల్లో పోరాడింది. పశ్చిమ, దక్షిణ తమిళనాడులో ఆ పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంక్ ఉంది. పోలింగ్ భారీగా పెరగటంతో తమకే కలిసొస్తుందని అన్నా డిఎంకే నేతలు ఆశిస్తున్నారు. అయితే టీవీకే వల్ల అన్నా డిఎంకేకు పడాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి విజయ్ పార్టీకి ఎంతో కొంత మేలు జరుగుతుందనే చర్చ కూడా ఉంది. డిఎంకే, అన్నా డిఎంకే సంగతి ఇలా ఉంటే హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ తమిళనాడు ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారింది. పోలింగ్ సెంటర్ల దగ్గర టీవీకే పార్టీ ఏజెంట్లు చురుగ్గా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. యువతతో పాటు ఫస్ట్ ఓటర్లలో విజయ్ మానియా స్పష్టంగా కనిపించిందంటున్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం టీవీకే 20% పైగా ఓట్లు సాధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇది తమిళనాడులో మిగతా పార్టీల గెలుపోటములను తలకిందులు చేస్తుందనే చర్చ జరుగుతోంది.
2021 ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ 18 స్థానాల్లో గెలుపు జెండా ఎగరేస్తుంది. అన్నా డీఎంకే 66 స్థానాలు, బీజేపీ 4 సీట్లకే పరిమితమైంది. ఈసారి రేస్ లోకి టీవీకే రావటంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయనే దాని మీదే అంతటా ఉత్కంఠ నెలకొంది. బాక్సాఫీస్ పై హీరో విజయ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూసిన తమిళనాడు ఇప్పుడు ఈవీఎంల్లో విజయ్ సత్తా ఎంతో చూడాలని ఎదురు చూస్తోంది. టీవీకే పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందనే దానిపై తమిళ తంబీలు మాత్రమే కాదు, ఇండియాలో పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్లంతా ఆసక్తిగా చూస్తున్నారు. తమిళనాడులో గెలుపు అవకాశాలను పరిశీలిస్తే ప్రజా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయటం లాంటివి స్టాలిన్ సర్కార్కు బిగ్ ప్లస్ పాయింట్ గా కనిపించాయి. మహిళలు, విద్యార్థులు, గిగ్ వర్కర్లు, మైనారిటీలతో పాటు అనేక వర్గాలకు ఎంతో కొంత మేలు చేశారనే టాకుంది. అయితే కొందరు మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకత లాంటి వాటిని డీఎంకే అధిగమించిందా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ స్లోగన్తో అన్నా డీఎంకే, బీజేపీ ప్రచారం చేశాయి. అన్నా డీఎంకే అధికారంలోకి వస్తే కేంద్రం నుంచి అందే సహకారం, అభివృద్ధి లాంటి వాటిని ప్రచారాస్త్రాలుగా మలిచారు. అయితే గ్రామీణ ప్రాంతాలు, పశ్చిమ తమిళనాడులో అన్నా డీఎంకే పట్టు నిలుపుకుందా, సడలిందా అనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. శశికళ పార్టీ, పనీర్ సెల్వం డీఎంకేలో చేరిక లాంటివి అన్నా డీఎంకేపై ప్రభావం చూపాయా లేదా అనేది కూడా ఇంట్రెస్టింగే. ప్రధానంగా అధికార డీఎంకేపై జనంలో ఉన్న వ్యతిరేకత ప్రధాన ప్రతిపక్షంగా అన్నా డీఎంకేకు మాత్రమే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే టీవీకే దెబ్బ ఇటు కూడా పడే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు కుంభస్థలాన్ని కొట్టాలనే లక్ష్యంతో విజయ్ క్యాంపెయిన్ కొనసాగింది. యూత్, న్యూట్రల్ ఓటర్లు, గట్టిగా మార్పు కోరుకునే వాళ్లందరికీ విజయ్ ఓ ఆల్టర్నేట్ గా కనిపించాడు. మరి తమిళనాడు ప్రజలు ఎలా ఆలోచించారు? విజయ్ ని ఆదరిస్తారా, కాస్త ఆగమంటారా అనేది త్వరలోనే తేలనుంది. ఏదేమైనా తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉన్న 1-to-1 పోటీ ఈసారి ట్రయాంగిల్ ఫైట్ గా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో టీవీకే మద్దతే కీలకమవుతుంది. భారీ పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే జనం బలమైన మార్పుని ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల ఫలితాలు తమిళనాడు రాజకీయ చరిత్రలో ఓ కొత్త చాప్టర్ గా మారుతాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. తమిళనాడు పక్కనే ఉన్న పుదుచ్చేరిలోనూ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగింది. ఇక్కడ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో 90% పైగా పోలింగ్ నమోదైంది. ఇక్కడ కనిపించిన ట్రయాంగిల్ ఫైట్ లో పుదుచ్చేరి ఓటరు తీర్పుపై అంతటా ఆసక్తి నెలకొంది. ఇక్కడ సీఎం రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని గట్టిగా ప్రయత్నించింది. సీఎం కు ఉన్న క్లీన్ ఇమేజ్, సంక్షేమ పథకాలు, మహిళా ఓటర్లలో ఆ పార్టీకి ఉన్న పట్టు కూటమికి ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే నిరుద్యోగం, పూర్తి స్థాయి రాష్ట్ర హోదా డిమాండ్, బీజేపీతో పొత్తు లాంటివి కొంత జనంలో అసంతృప్తికి కారణమై ఉండొచ్చంటున్నారు. కానీ సర్వేల ప్రకారం ఎన్ఆర్ కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తమిళనాడు తరహాలోనే పుదుచ్చేరిలోనూ డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. తమిళనాడులో డీఎంకే బలంగా ఉండటం పుదుచ్చేరిపైన ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు అనుకూలంగా మారుతుందనే లెక్కల్లో ఉంది డీఎంకే కూటమి. గతంతో పోలిస్తే డీఎంకే ఎక్కువ స్థానాలు గెలిచే ఛాన్స్ ఉందంటున్నారు. హీరో విజయ్ టీవీకే పార్టీ పుదుచ్చేరిలో కీ ఫ్యాక్టర్ గా మారింది. యూత్, ఫస్ట్ టైం ఓటర్లలో విజయ్ పార్టీ పట్ల మంచి క్రేజ్ కనిపించింది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్ల వాటాను దక్కించుకోవచ్చనే అంచనాలున్నాయి. టీవీకే చీల్చే ఓట్లే ఇప్పుడు పుదుచ్చేరిలో గెలుపోటములను శాసిస్తాయంటున్నారు. డీఎంకే, కాంగ్రెస్ ఓట్లనే చీల్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అన్నా డీఎంకే ప్రభావం పరిమితంగానే ఉండొచ్చని చెప్తున్నారు. 2021 ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ 10 స్థానాలు, బీజేపీ 6 స్థానాల్లో గెలిచింది. డీఎంకే 6, కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమైంది. అన్నా డీఎంకే గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు. మొత్తంగా సీఎం రంగస్వామి అనుభవానికే పట్టం కట్టి ఉంటారా, లేక విజయ్ పార్టీ ఓట్ల లెక్కలను తలకిందులు చేసిందా అన్నది ఫలితాల రోజే తేలనుంది. ఈసారి పుదుచ్చేరి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తమిళనాడు
ఇప్పుడు పుదుచ్చేరిలో అది పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో అంతకు మించి అనేలా సాగింది ఎలక్షన్ గేమ్. చివరి విడత పోలింగ్ వరకు టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ బీజేపీ వశమవుతుందా, లేక వరుసగా 4వ సారి మమతా బెనర్జీనే గెలుపు జెండా ఎగరవేస్తారా అనేది దేశమంతటా ఉత్కంఠ రేపుతోంది. ఈసారి భారీగా నమోదైన ఓటింగ్ శాతం ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి అధికార పీఠం దక్కేలా చేస్తుందనేదే మోస్ట్ ఇంట్రెస్టింగ్. మరి బెంగాల్ రాజకీయ చరిత్రని తిరగరాసేలా బీజేపీ అధికారంలోకి వస్తుందా, లేక మరోసారి గెలిచి మమతా బెంగాల్ గడ్డ తన అడ్డ అని ప్రూవ్ చేస్తుందా? వెస్ట్ బెంగాల్ ఇప్పుడు దేశం మొత్తం కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తోన్న స్టేట్. అక్కడ ఎన్నికలు ఎంటైర్ ఇండియాలోనే ఇంట్రెస్టింగ్ గా మారాయి. 2 విడతల్లో సాగిన పోలింగ్ చూశాక బెంగాల్ మూడేమైనా మారిందా, ఫలితం ఏమైనా మారబోతోందా అనేది ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే బెంగాల్ రాజకీయం ఉత్కంఠ భరితమైన క్లైమాక్స్ లో ఉంది. మిగతా 4 రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్లో గ్రౌండ్ లో పొలిటికల్ హీట్ డబుల్ ట్రిపుల్ గా కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలు యమ క్రేజీగా అనిపించాయి. 8 దశల్లో జరగాల్సిన పోలింగ్ 2 దశల్లోనే జరగటంతో బెంగాల్ బీట్ ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. సీఎం మమతా బెనర్జీ వరుసగా 4సారి పీఠాన్ని దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నించగా ఎలాగైనా బెంగాల్ పై కాషాయ జెండా ఎగురేయాలని బీజేపీ సర్వ శక్తులు ఒడ్డింది. అయితే బెంగాల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ శాతం నమోదైంది. దాంతో పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ ఎవరికి మేలు చేస్తుంది, ఎవరిని కూల్ చేస్తుందనేది కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. ఓటర్ల జాబితాలో 90 లక్షలకు పైగా పేర్లు తొలగించడం ఈ ఎన్నికల్లో వివాదాస్పదంగా మారింది. అయితే ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. సీఎం మమతా బెనర్జీ ప్రధానంగా తన ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపైనే ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్ల మద్దతు తమకే ఉంటుందని టీఎంసీ భావిస్తోంది. నిరుద్యోగులకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీ యువతను ఆకట్టుకుంది. అయితే 15 ఏళ్లు అధికారంలో ఉండడంతో వచ్చిన వ్యతిరేకత, అవినీతి ఆరోపణలను దీదీ అధిగమించిందా, లేక బీజేపీ ట్రాప్ లో పడి కీలక అంశాలను వదిలేసిందా అనేది ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోన్న ప్రశ్న. గత ఎన్నికల్లో 77 స్థానాలకు పరిమితమైన బీజేపీ ఈసారి అధికారంలోకి రావాలనే కసితో గట్టిగానే పోరాడింది. నిరుద్యోగులకు 3000 భృతి, మహిళా రక్షణకు ప్రాధాన్యం, కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం చేసింది. నార్త్ బెంగాల్లో తన పట్టు నిలుపుకుంటూనే సౌత్ బెంగాల్ పై టీఎంసీ కోటలను బద్దలు కొట్టేందుకు బాగానే ప్రయత్నించింది. ఇది ఎంతవరకు ఫలించిందనేది ఫలితాల రోజు తేలిపోతుంది. బెంగాల్లో కనుమరుగయ్యే స్థితిలో ఉన్న కాంగ్రెస్ లెఫ్ట్ అలయన్స్ ఈసారి ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించింది. కాంగ్రెస్ సిపిఎం చెప్పుకోదగ్గ స్థానాలు గెలుస్తాయా, అసలు చర్చలోనే లేకుండా పోతాయా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. బెంగాల్లో సాగిన ఎన్నికల ప్రచారం పోలింగ్ సరళి చూశాక ప్రధాన పోరు టీఎంసీ బీజేపీ మధ్య నడిచింది. అయితే సౌత్ బెంగాల్లో టీఎంసీకి బలమైన పట్టుంది. ఇక్కడ బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే దాని మీదే అధికార పగ్గాలు దక్కుతాయా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నుంచి బీజేపీ తరపున సువేందు అధికారి కూడా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇది సువేందు నందిగ్రామ్లో మమతని ఓడించారు. ఈసారి మమత సువేందును ఓడిస్తారా లేదా అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఈసారి గెలవటమే కాదు, వరుసగా 4సారి సీఎం అవ్వాలని మమత అనుకుంటున్నారు. కానీ బెంగాల్ ఏమనుకుంటుందన్నదే మెయిన్ పాయింట్. దీనికి ఊహించని పరాభవం ఎదురవుతుందా అనేది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో టీఎంసీ 215 సీట్లలో ఘన విజయం సాధించింది. బీజేపీ 77 సీట్లు గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం ఒక్క చోట కూడా ప్రభావం చూపలేకపోయాయి. ఇప్పుడు పరిస్థితులు మారాయి, రాజకీయం మారింది. ఈసారి బెంగాల్లో ఎలాంటి రిజల్ట్ కనిపిస్తుందన్నది ఆ ఒక్క రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం ఉత్కంఠ రేపుతోంది.
మహిళా ఓటర్లలో ఉన్న ఆదరణే మమతా బెనర్జీని గెలుపు వైపు నిలబెడుతుందనే నమ్మకం టీఎంసీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఈ ఎన్నికల యుద్ధాన్ని కేంద్రం వర్సెస్ బెంగాల్ అన్నట్లుగా ఫ్రేమ్ చేయటంలోనూ ఆమె సక్సెస్ అయ్యారు. పైగా దీది సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు టీఎంసీకి సానుకూల పవనాలు వీచేలా చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే టీఎంసీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ గట్టిగా ట్రై చేసింది. కానీ బెంగాల్ బీజేపీలో మమతా బెనర్జీ పాపులారిటీని మ్యాచ్ చేసే స్థాయి లీడర్ లేకపోవటం కొంత మైనస్ గా మారే ఛాన్స్ ఉంది. సరువల్ల కొన్ని స్థానాల్లో బీజేపీకి ఎడ్జ్ ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ లెక్కన బెంగాల్లో బీజేపీ గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందా, మమతా పాపులారిటీని ఏ మేరకు సవాల్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారా, మమతతోనే ఉన్నారా అనేది అతి త్వరలోనే తేలిపోనుంది. అస్సాంలోనూ ఈసారి ఆ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేలా సాగింది ఎన్నికల సరళి. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పాత రికార్డులను బ్రేక్ చేస్తూ 85% పైగా నమోదైంది. ఇది ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకమా అనేది ఆసక్తిగా మారింది. సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సీఎం హిమంతకు ఉన్న మాస్ ఇమేజ్ బీజేపీ బిగ్ ప్లస్ పాయింట్లుగా కనిపించాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగింది. 8 ఇతర పార్టీలతో కలిసి కూటమిగా గట్టి పోటీని ఇచ్చింది. నిరుద్యోగం, పెరుగుతోన్న ధరలు, డీలిమిటేషన్ అంశాలను కాంగ్రెస్ ప్రచారంలోకి తెచ్చింది. అయితే బీజేపీని ఢీకొట్టేంత బలమైన క్యాడర్ లేకపోవటం, అగ్రనేతలు ఎన్నికల ముందు బీజేపీలో చేరటం కాంగ్రెస్ ను దెబ్బతీశాయి. వీటి ప్రభావం హస్తం కూటమిపై పడిందా లేదా అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. అందువల్ల కాంగ్రెస్ కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ఆసక్తి రేపుతోంది. 2016-2021 ఎన్నికల్లో అస్సాంలో బీజేపీ 60 స్థానాలు గెలిచింది. 2 సార్లు మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినా బీజేపీనే అధికారం దక్కించుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 16 స్థానాలు గెలిచింది. ఈసారి కూడా బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా? 60 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందా? మళ్లీ 60 దగ్గరే ఆగుతుందా? అంతకంటే తక్కువ స్కోర్ చేస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. కానీ పోలింగ్ ట్రెండ్ చూశాక అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. రికార్డ్ స్థాయి పోలింగ్, ప్రభుత్వ వ్యతిరేకత కంటే చైతన్యవంతమైన ఓటింగ్ సరళిగానే రాజకీయ నిపుణులు చూస్తున్నారు. కాంగ్రెస్ ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమించిన అధికారాన్ని అందుకోవటం కష్టమని అంటున్నారు. రాబోయే ఫలితాలు బీజేపీకి తిరుగులేదని నిరూపిస్తాయా, లేక కాంగ్రెస్ అద్భుతం చేస్తుందా అనేది తేలిపోనుంది. తమిళనాడు, బెంగాలే కాదు, కేరళం పొలిటికల్ ట్రెండ్ అంతకు మించి అనేలా ఉంది. సీఎం పినరై విజయన్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నట్టుగా ఉన్నారు. ఈసారి ఎల్డీఎఫ్ ని దించేయడం పక్కా అనే సిగ్నల్స్ ఇస్తోంది యూడీఎఫ్. మరి కేరళం మూడ్ ఎలా కనిపించింది? ఈసారి రాబోయే తీర్పు మార్పు వైపే ఉంటుందా? క్యాంపెయిన్ నుంచి పోలింగ్ సెంటర్ దాకా పొలిటికల్ ట్రెండ్ ఎలా సాగింది? కేరళం తీర్పుతో ఎవరి మైండ్ బ్లాంక్ అవుతుంది? కేరళం పాలిటిక్సే అంతా. ఎన్నేళ్లు గడిచినా ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. 2021లో వరుసగా రెండోసారి గెలిచి 40 ఏళ్ల రికార్డును తిరగరాసిన పినరయి విజయన్ ఈసారి హ్యాట్రిక్ కొట్టి తీరాలనేంత గట్టిగా ట్రై చేశారు. అయితే కేరళలో ఈసారి కూడా ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గత ఎన్నికల కంటే ఎక్కువగా 78% పైగా పోలింగ్ నమోదైంది. అధికార ఎల్డీఎఫ్ వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని రికార్డు సృష్టించాలని భావిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నవకేరళ లాంటి ప్రోగ్రాంలని ఎల్డీఎఫ్ నమ్ముకుంది. అయితే 10 ఏళ్ల సుదీర్ఘ పాలనపై ఉండే సహజమైన వ్యతిరేకత, కొన్ని అవినీతి ఆరోపణలు లెఫ్ట్ ఫ్రంట్ కు సవాల్గా మారాయి. అయితే నార్త్ కేరళలో పెరిగిన ఓటింగ్ శాతం తమకే లాభిస్తుందని సిపిఎం శ్రేణులు నమ్మకంగా ఉన్నాయి.
కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది. సాధారణంగా కేరళలో ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. గత ఎన్నికల్లో అది బ్రేక్ అయినా ఈసారి ప్రజలు గట్టిగా మార్పు కోరుకుంటున్నారని యూడీఎఫ్ వాదిస్తోంది. అధిక పోలింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతమని విపక్షాలు భావిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో యూడీఎఫ్ గట్టి పోటీనిచ్చిందనే విశ్లేషణ కూడా వినిపిస్తుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూడా ఈసారి కేరళలో తన ఉనికిని చాటుకోవాలని బాగా ట్రై చేసింది. ముఖ్యంగా తిరువనంతపురం, పాలక్కాడ్, త్రిశూర్ లాంటి ప్రాంతాల్లో ట్రయాంగిల్ ఫైట్ కనిపించింది. కనీసం 10 స్థానాల్లోనైనా గెలవాలనే టార్గెట్ తో ఉంది బీజేపీ. ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం కేరళంలో ఈసారి నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ నెలకొంది. ఇక్కడ మెజార్టీ మార్క్ 71. అయితే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య కేవలం కొద్ది శాతం ఓట్ల తేడా మాత్రమే ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన కార్మికుల సమస్యలు, ధరల పెరుగుదల, మతపరమైన ఈక్వేషన్లు ఓటర్లు తీర్పును ప్రభావితం చేసే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తున్నాయి. కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 62 స్థానాలతో సిపిఎం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ కేవలం 21 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ రిజల్ట్ చూశాక ఈసారి కేరళంలో ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ తమ హయాంలో జరిగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాలనే నమ్ముకుంది. నవ కేరళం నినాదమే తమని గెలిపిస్తుందని గట్టిగా నమ్ముతోంది. ప్రతిపక్ష పార్టీల దగ్గర సరైన వ్యూహం లేకపోవడమే విజయానికి కలిసొస్తుందని చెబుతున్నారు. మరి జనం నిజంగానే అలా ఫీల్ అయ్యారా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా సెంట్రల్ కేరళంలోని కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా, బలంగా కనిపించింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత యూడీఎఫ్ కు మేలు చేసే అవకాశం ఉందంటున్నారు. అర్బన్, సెమీ అర్బన్ స్థానాల్లో యూడీఎఫ్ మార్పు సెంటిమెంట్ ని రగిలించినట్లే అనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, పాలనలో తలెత్తిన వివాదాలను ఎత్తి చూపడంతో పాటు ఆర్థిక పరమైన, ఉద్యోగాల పరమైన అంశాల్లో సాధించిన తక్కువ ఫలితాలను ప్రజల ముందు ఉంచింది. ఇక సంప్రదాయ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఓట్ బ్యాంకులను తట్టుకుని ఎన్డీఏ ఎంత మేరకు బెటర్ రిజల్ట్ సాధిస్తుందనేది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. త్వరలో వెలువడే ఫలితాల్లో ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ కొడుతుందా? కేరళ ఓటర్లు మార్పు వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ కూటమిని ఎన్నుకుంటారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.